హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకందరికీ తెలుసు టెక్నాలజీ పరంగా బాగా డెవలప్ చెందిన దేశం ఏదంటే జపాన్ అని అందరికీ తెలుసు. కానీ ఇదే జపాన్ ఎవరికి తెలియనంత రహస్యమైన సీక్రెట్ ఏంటో తెలుసా? వారి యవ్వనంగా ఉండడానికి, అంటే లైక్ వాళ్ళు 40-50 ఏజ్ వచ్చినా కూడా చూడడానికి ఎంగేజ్లో ఉండడానికి కారణాలు దాని వెనక చాలానే ఉన్నాయి. కొంతమంది ఏమనుకుంటారు అంటే వాళ్ళు వాడే బ్యూటీ ప్రోడక్ట్స్ కానీ కొన్ని స్కిన్ ఐటమ్స్ కానీ ఇవన్నీ వాళ్ళు వాడే వాటిల్లో ఎక్కువగా వాళ్ళ బాడీ అనేది వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుందని అనుకుంటారు. కానీ ఇది మాత్రం తప్పు. ఎందుకంటే జపానీ వాళ్ళు వాళ్ళ బాడీ సీక్రెట్ అనే బాగా ఉండడానికి కారణం మెయిన్ రీజన్ వేరేది ఉంది. అదేందో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. దానికన్నా ముందు మన వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్దాం. అసలు జపాన్ వాళ్ళు ఇంత యంగ్ అండ్ న్యాచురల్గా ఉండడానికి కారణం ఏంటంటే మనం తీసుకునే ఆహార పదార్థాలు ఏమేమి ఉంటాయి, లైక్ ఆయిల్ కానీ, చిల్లీ పౌడర్ కానీ, సాల్ట్, పెప్పర్ ఇలాంటివన్నీ యాడ్ చేస్తారు. కాకపోతే మనం ఏం చేస్తామంటే ఫ్రై చేసుకోవడం కానీ, కుక్ చేసుకోవడం కానీ, ఈవెన్ హీట్ చేసుకోవడం కానీ, అంటే నిప్పుల మీద కాల్చడం ఇలాంటివి చేస్తుంటాం. కానీ జపాన్ వారు మాత్రం మనలా కాకుండా వాళ్ళ ఫుడ్ని ఒక డిఫరెంట్ స్టైల్లో అనేది మాత్రం చేసుకుంటారు అనమాట. మనం ఈవెన్ ఉడకబెట్టిన ఫిష్ కానీ, అంటే మటన్ కానీ ఇలాంటివి తింటుంటాం కదా. కానీ వాళ్ళు మాత్రం నాన్ వెజ్ని ఏం చేస్తారంటే ఎప్పుడు మళ్ళాగా కుక్ అయితే చేయరు. వాళ్ళు మ్యారినేట్ని, అంటే ఫిష్ కానీ, మటన్ కానీ, దేనన్నా కానీ అలా పచ్చిగా ఉన్నప్పుడే తింటారు. ఎందుకంటే దాంట్లో ఉన్న కొన్ని బ్యాక్టీరియాలు అన్నీ ఉంటాయి కదా. అంటే కుక్ చేసేటప్పుడు కొన్ని మనకు యూజ్ అయ్యే బ్యాక్టీరియా ఆటోమేటిక్గా అదే కుక్ అయ్యి బాయిల్ అయిపోతుంది. ఇట్లా చేయకుండా ఓన్లీ పచ్చిది మాత్రమే తింటే దాంట్లో ఉన్న బ్యాక్టీరియా మొత్తం మన బాడీలోకి వెళ్ళి హెల్త్ అనేది బాగుండటానికి చూస్తుంది. అదిగాక దాంట్లో ఫ్యాట్ క్వాలిటీస్ ఉంటాయి కదా. హీట్ చేసినప్పుడు ఫ్యాట్ క్వాలిటీస్ చాలా తగ్గుతాయి. కానీ హీట్ చేయకుండా తింటే దాంట్లో ఉన్న ఫ్యాట్ క్వాలిటీస్ కొన్ని మంచివి ఉంటాయి అన్నమాట. అవి మన బాడీలోకి వెళ్ళి మన బాడీని బాగా ఎంగేజ్ చేస్తుంది. అందుకని వారు ఎప్పటికెప్పుడు పచ్చి మాంసాన్ని తింటారు. చేపలు కానీ, మటన్ కానీ ఏదైనా కానీ పచ్చిగానే తింటారు. మామూలుగా అయితే బాయిల్ ఎక్కువ చేసుకోవాలి. అదిగాక మనమైతే ఇట్లా ఎమ్మడెమ్మడి కుక్ చేస్తాం కదా, వాళ్ళు అట్లా కాదు. వాళ్ళు ఏదైనా కానీ లైక్ ఒక ఫిష్ తీసుకోండి, ఫిష్ అనుకో, వాళ్ళు ఏం చేస్తారంటే 1-10 సార్లు కడుగుతూనే ఉంటారు. అంటే ఎంత క్లీన్ అంటే అంత క్లీన్గా ఉంచుతారు. అదే క్లీన్గా ఉంచిన తర్వాత వాటిని కట్ చేసి ఆ కట్ చేసిన ఏదైతే ఉంటుందో ఫిష్ కానీ, మీట్ కానీ ఏదైతే ఉంటుందో దానికి మొత్తం మసాలా అనమాట. అంటే ఇది సోయా సాస్, అంటే చిన్న వాళ్ళకి టేస్ట్కు ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. వాళ్ళ టేస్ట్కి తగినంత అన్ని చిల్లీ, సోయా సాస్ ఇలాంటి సాసులన్నీ, మళ్ళీ బియ్యం కానీ ఇవన్నీ కలిపి ఏం చేస్తారంటే దానికి ఆ ఫిష్కి కానీ, మటన్ కానీ అప్లై చేస్తారు. ఇట్లా అప్లై చేసి ½ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ మ్యారినేట్ చేసి తింటే అది మ్యారినేట్ అయినప్పుడు దాంట్లో ఉండే కొన్ని టేస్ట్ ఉంటుంది కదా, ఆ టేస్ట్ అనేది ఫిష్కి అంటుకుంటుంది. అట్లా అంటుకోవడం వల్ల అట్నే తినడం కారణంగా ఆ ఫిష్ అనేది టేస్ట్గా ఉంటుంది. అంటే వాళ్ళ చర్మ సౌందర్యానికి, మళ్ళీ వాళ్ళ హెల్త్కి, ప్రతి ఒక్కదానికి వాళ్ళు ఇంత యవ్వనంగా ఉండడానికి కూడా, అంటే వాళ్ళ బాడీ ఏది రకంగా పనిచేయాలన్నా, టెక్నాలజీ పరంగా ఏది చేయాలన్నా కూడా వాళ్ళ బాడీ ఇంత డెవలప్ కావడానికి కన్నా వాళ్ళ ఫుడ్డే అనమాట. ఒకసారి మనం ట్రై చేద్దాం. ఒకవేళ సక్సెస్ అయింది, లేకపోతే లేదు. కాకపోతే మనం మాత్రం ఎవరో పచ్చి మాంసాన్ని అయితే తినము. ఏదైనా ఫిష్ కానీ ఏదన్నా కానీ ఖచ్చితంగా ఒకవేళ నిప్పుల మీద కాల్చడం కానీ, పొయ్యి మీద ఆ గ్యాస్ మీద కాల్చడం కానీ, లేకపోతే బాయిల్ చేసుకోవడం కానీ, ఫ్రై చేసుకోవడం కానీ చేస్తాం. కానీ ఇలాంటి వాడితే, అంటే ఇలాగ చేస్తే మన బాడీ ఫుల్ యాక్టివ్గా ఉంటుందని జపాన్ వాళ్ళ నమ్మకం. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా ఈరోజు టాపిక్. మరికొత్త టాపిక్తో నేను మీ ముందుకు వస్తున్నాను. అంటిల్ దెన్ బై బై.